యేసు అనే సత్యం. తన మాట ద్వారా ప్రపంచానికి చెప్పడం మా లక్ష్యం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు చెప్పిన భవిష్యత్తు అండి. విన్నానా? దేవుడు చెప్పిన భవిష్యత్తు. చాలామందికి అర్థం కాదు. దేవుడు చెప్పిన భవిష్యత్తు ఏంటనేది చాలామందికి అర్థం కాదు. సో ఈరోజు మీకు దేవుడు చెప్పిన భవిష్యత్తులో ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు నేను ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. దయచేసి వినండి. ఇప్పుడు మనం చెప్పే భవిష్యత్తు దేవుడు ఈ రోజుల్లో జరుగుతున్న విషయాన్ని, అంటే ఈ ప్రజెంట్ కాలంలో జరుగుతున్న విషయాన్ని దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వంలోనే తెలియచేశారు. అలాంటి విషయాలు మీ ముందు చారిత్ర ప్రకారంగా సైన్సిఫికల్గా కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ పెట్టాలి. నేను చెప్తాను చూడండి. ప్రవచనం అంటే చెప్తాను చూడండి. ప్రవచనం అంటే ఏంటంటే జరగబోయేదాన్ని చెప్పేదాన్ని ఏమంటారంటే కనుక ప్రవచనం అంటారు. ఏంటన్నా? జరగబోయేదాన్ని చెప్పేదాన్ని ఏమంటారంటే ప్రవచనం అంటారు. ఈ ప్రపంచంలో మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ మౌనంగా ఉండి ఒక విషయాన్ని వినాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో చాలామంది జరిగిన దాన్ని, అంటే జరుగుతూ ఉన్నదాన్ని, ప్రజెంట్ దాన్ని రాశారండి. జరుగుతూ ఉన్నదాన్ని రాసుకొచ్చారు. రెండోదిగా జరిగిపోయిన దాన్ని రాసుకొచ్చారండి. ప్రపంచంలో ఏ పుస్తకాలైనా సరే జరుగుతూ ఉన్నదాన్ని రాశారు, జరిగిపోయిన దానిని రాశారు. కానీ బైబిల్ మాత్రం జరగబోయేది భవిష్యత్తు రాసిందండి. అది గొప్పతనం బైబిల్కి మాత్రమే ఉంది. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదండి. ఈ సమాజంలో నేటి జరుగుతున్న వంటి కొన్ని విషయాల్ని దేవుడు అనాది కాలంలోనే చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి దేవుడు. మన దేవుడు భవిష్యత్తుని చెప్పగలిగిన దేవుడు. నిజంగా ఏం చెప్పాడు భవిష్యత్తు? ఆ భవిష్యత్తు పూర్వకాలంలో చెప్పబడిన ఆ భవిష్యత్తు ఈరోజు నెరవేర్పులు చెబుతున్నాను. క్రీస్తు గురించి నెరవేర్పులు జరిగినాయి, క్రీస్తు ప్రవచనం గురించి నెరవేర్పులు జరిగినాయి. కానీ ఈరోజు సమాజంలో జరిగే కొన్ని భయంకరమైన సంఘటనలు నెరవేర్పులు తీయబోతున్నాను. అందులో ప్రాముఖ్యమైనది నెరవేర్పు ఏంటంటే కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఎబోలా. అందరికీ తెలుసు కదండి ఎబోలా. ఎబోలానికి ఫుల్ ఫామ్ ఏమంటారు కంట? ఎబోలా హెర్మోజిక్ ఫీవర్ అంటారు అనమాట. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే కనుక 1976లో దీన్ని కనుక్కోవడం జరిగింది వెస్టర్న్ ఆఫ్రికాలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎబోలా యొక్క వ్యాధిగ్రస్తు యొక్క తీవ్రత కానీ దాని విషయాన్ని కానీ మీరు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎబోలా రావడం బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. మరణం మాకు సంభవించిద్దేమో అని. ఒక ఎయిడ్స్ కంటే దారుణమైందండి. ఎయిడ్స్ అయితే కనీసం మనిషిని బతికించడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికించడానికి మందులు ఉన్నాయి. కానీ ఎబోలా వస్తే కనీసం డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్తే చాలా చచ్చిపోతారు. ప్రియదేవుడు, అంత భయంకరమైనది. ఇది ఎక్కడంటే కనుక ప్రియదేవుడు బిడ్డలారా, వెస్టర్న్ ఆఫ్రికాలో ఇది ప్రారంభమైంది. ఈరోజు టోటల్గా మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ని తెలియచేసినటువంటి లెక్క ప్రకారం నేటికి 2014 నాటికి ఎబోలా వ్యాధి సోకి ప్రపంచవ్యాప్తంగా 3330 మంది చనిపోయారు. ఎప్పటికీ ప్రతి దేశాన్ని గడగడలాడిచ్చేస్తుంది ఎబోలా. వాస్తవానికి ఎందుకు బ్రదర్ ఈ విషయాన్ని మీరు చెబుతున్నారు? దీని గురించి ప్రాముఖ్య విషయం ఏంటి? ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఆలోచన చేయండి ప్రతి అంటారా. దాని యొక్క వ్యాధి తీవ్రత గురించి టీవీ 9లో చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, పేపర్లో చూస్తున్నాము, దాని గురించి వింటున్నాం. దీనికి పరిష్కారం ఏంటి అనేది ప్రజలు ఆలోచన చేయలేకపోతున్నారు. ఎబోలా వ్యాధి ఎందుకు వచ్చిందని ఏ వ్యక్తి చెప్తున్నాడు? ఒక వ్యక్తి జంతువుల నుండి వచ్చింది అంటున్నాడు, ఒక వ్యక్తి జ్వరం ద్వారా వచ్చిందని చెప్తున్నాడు. కానీ ఎబోలా గురించి తన ప్రవక్త ద్వారా దేవుడు ఒక్కడొక సమయంలో ఒక రోగం వచ్చింది, ఒక భయంకరమైన శ్రమ ప్రజల దేశం మీద పడింది, దానికి మందు ఒక్కడ కూడా కనుక్కోలేడని చెప్పి ఛాలెంజ్ చేశాడండి దేవుడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుండి 13 వరకు ఒకసారి చదివితే అందరూ ఓపెన్ చేయాలి. అందరూ ఓపెన్ చేసి చూడాలి. అందరూ చూడాల్సినటువంటి విషయం ఏంటి ఇది? ఇర్మియా గ్రంథం
30 అధ్యాయం 12 నుండి 13 వరకు మీరు చదివినట్లయితే కనుక చదవనా. యెహోవా దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువుడు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఇక్కడ వినండి. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడం లేడు, నీ గాయములకు చికిత్స చేయని మందు నీకు లేదు, నీ గాయములకు చికిత్స చేయని మందు నీకు లేదు, నీ పక్షాన వ్యాజ్యమాడేవాడు ఒక్కడు లేడు. దేవుని బిడ్డ, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినటువంటి సంఘటన ఇది. దేవుని బిడ్డారా, ప్రపంచంలో ఈ వ్యాధి వస్తుందని, అది ఎబోలా కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇలాంటి వ్యాధి వస్తుందని, ఆ వ్యాధికి దేవుని బిడ్డారా ప్రపంచంలో ఏ డాక్టర్ కానీ ఏ శాస్త్రవేత్త కానీ మందు కనుగొనలేడు అని బైబిల్ చూసారా ఎంత క్లారిటీగా తెలియజేస్తుందో. దేవుని బిడ్డ చూడండి, నీ గాయములకు చికిత్స చేసిన మందు నీకు లేదు. ప్రపంచ బైబిల్ పండితులు చెబుతారు దీని గురించి. దేవుని బిడ్డారా, ఎవడు కనుగొన్నాడు దీనికి మందు? ఎవడు కనుగొన్నాడు దీనికి మందు? ఎందుకో తెలుసా? ఎవ్వరు కనుగొనలేదు. ఎందుకంటే ఇది ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, ప్రజలు చేసిన దోషాలు బట్టి దేవుడు తీర్పిచ్చినటువంటి భయంకరమైన శాపమైంది ఇది. నేటికి కూడా అన్ని దేశాలు గడగలాడిపోతున్న ఎబోలా వచ్చిందని చెప్పి ఎవ్వరికి తెలియదండి. ఈ విషయాన్ని బైబిల్ పండితులు కూడా చెప్తారు. ఇలాంటి రోగాలు ఇది మాత్రమే చూసారు, ఇంకా ఉన్నాయండి, రాబోయే చాలా ఉన్నాయి. ఎందుకో తెలుసా వీళ్ళు దేవుని మాటకు లోపడట్లేదు. ఎందుకంటే దేవుడి మాటకు లోపడపోతే దేవుడు ఉగ్రరూపుడే ఉన్నాడు. నా ప్రజలు నా మాట వినకపోవబట్టే ఈ శాపాలు వస్తాయి, నా ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించబోబట్టే ఈరోజు ఇలాగ వస్తుంది. ప్రజల్లో భయంకరమైన పాపాలు పెరిగిపోయినాయి. వాయు వరుసలు తెలియక, చిన్న పెద్ద తెలియక భయంకరంగా పాపం పెరిగిపోతున్నట్టు ఈ సమాజాన్ని దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడండి, ప్రేమిస్తున్నాడండి. దేవుడు ప్రేమను మాత్రమే మీరు చూశారు. దేవుడికి మరో యాంగిల్ ఉందండి, ఉగ్ర రూపం, తట్టుకోలేరండి. ఇప్పుడు మీకు చూపించిన ఎబోవాల్లో అది కేవలం ఒకటి మాత్రమే. ప్రజలు దేవుడి మాట వినకపోబట్టి ప్రపంచ దేశాలు మొత్తం గడగడలాడిపోతున్నాయి. దానికి రెఫరెన్స్ మీకు చివరిలో చూపిస్తారు. తర్వాతగా మీకు చాలా ప్రాముఖ్యమైన రెండోదిగా ఎబోలా గురించి మీరు తెలుసుకున్నారు. రెండోదిగా దేవుని పెట్టారా, టోర్నడోస్. చాలా మందికి మీకు తెలిసి దేవుని పెట్టారా, డిస్కవరీ ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. 2005 సంవత్సరంలో దేవుని పెట్టారా అమెరికా దేశాన్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాన్ని దేవుని పెట్టారా భయంకరమైన టోర్నడోస్, సుడిగుండం లాంటి, ఆకాశం నుండి భూమి మీదకు సుడిగుండం లాంటి తిరిగేవంటి ఈ గాళ్ళు బిల్డింగుల్ని, పునాదుల్ని, కారుల్ని, మనుషుల్ని, ఆస్తుల్ని సైతం గిరగిరా తిప్పేసి నాశనం చేసి దేవుని పెట్టారు ఈ టోర్నడోస్. దీని గురించి మీకు చెప్పాను. మీకు చాలా జాగ్రత్తగా ఆలోచన విషయం ఏంటంటే, ఈ టోర్నడోస్ కేవలం ఒక అమెరికా దేశానికి మాత్రమే పరిమితమైనవి అనుకుంటే పొరపాటు. చాలా చాలా భయంకరమైన విషయంలో శాస్త్రంలో ఆలోచన అమెరికా దేశానికి మాత్రం పరిమితం ఉందంటే పొరపాటు. ప్రపంచంలో కొన్ని దేశాలే ఈ సుడిగాళ్ళు భయంకరంగా పెట్టారు. ఆ గాలి గురించి మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఆ సుడిగాలి యొక్క విధానం ఎలా ఉంటుందంటే ఇలా 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 తిరుగుతున్నప్పుడు దేవుని పెట్టారు ఆ సుడిగాల్లో కారులు తిరుగుతున్నాయి. ఆ సుడిగాల్లో ఎప్పుడైతే అలా ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తుందో ఆ బిల్డింగ్ పునాది సైతం వేసిపోయి బిల్డింగ్ కూడా కదిలిపోతుంది. దేవుని పెట్టారు మనుషులు గాల్లో తిరుగుతున్నారు. ఆకాశం నుండి భూమి మీదకి పెద్దగా దేవుని పెట్టారా ఆ సుడిగాలను చూస్తున్నప్పుడు ఏ శాస్త్రవేత్తకు తెలియదు దేవుని పెట్టారు ఎందుకు వచ్చింది ఈ సుడిగాలి, ఎందుకు వచ్చింది దేవుని పెట్టారా. ప్రపంచ దేశాల్లో పాపం పెరిగిపోయింది, ఇలా సుడిగాలి వచ్చింది, ఇలా ప్రజలు నాశనం అయిపోతారని ప్రవక్త అయిన ఇర్మియా ముందుగానే బైబిల్లో తెలియజేశాడు. తీడు దేవుని పెట్టారా ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం, ఇదిగో యెహోవా మహోగ్రతయు. ఇక్కడ చాలా మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఇది నేను వాక్యాన్ని కలపట్లేదు, దృష్టి పెట్టి ఆలోచన చేయండి. ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళును దిగును,
తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపనాగ్ని చల్లారదు. అంత్య దినములలో, చాలా జాగ్రత్త వినండి, అంత్య దినాల్లో మీరు ఈ సంగతిని గ్రహిస్తారు. చూడండి, అంత్య దినంలో మీరు ఈ సంగతినే గ్రహిస్తారు. సుడిగాలి బయలుదేరిపోయింది, అయిపోయిందని చెప్పట్లా, బయలుదేరుచున్నది. ఫ్యూచర్ చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, బుర్రబెట్టి ఆలోచించండి బైబిల్ని. ప్రవక్త ఫ్యూచర్ చెప్తున్నాడు, జరుగుచున్నది, తిరుగుచున్నది, వచ్చుచున్నది. ఆలోచన చేయండి, అంత్య దినాలలో మీరు ఈ సంగతిని చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, టోర్నడోస్ అమెరికా దేశాన్ని గడగడలాడించేశాయి. సుడిగాలు అనేక మంది ప్రాణాలు, ఆస్తి నష్టాలు జరిగినాయి. ఆ గాలిని చూస్తున్నప్పుడు ప్రియ దేవుడు కొంతమంది వీడియోలు బంధించారు, కొన్ని క్లిప్పింగ్స్. అది చూసినప్పుడు మనిషి గుండె గడగడలాడిపోయింది. కరెంటు స్తంభాలు సైతం లేచిపోతున్నాయండి. అది చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్లిప్పింగ్ నేను చూశాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆవిడ ఆ టోర్నడో సుడిగాలి నుండి తప్పించుకుందారని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి, ఆ రూమ్లో ఐరన్ లాంటి ఒక తలుపుని పెట్టుకొని అలా గట్టిగా పట్టుకుని ఉందండి. సీసీ కెమెరాలో రికార్డింగ్ నుండి క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ. ఎప్పుడైతే అలా పట్టుకుందో ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆ యొక్క గాలి ఎప్పుడైతే వచ్చిందో ప్రియ దేవుని బిడ్డలారా, తలుపు సైతం, ఇల్లు సైతం లేచిపోయి గాలి గిర్ర తిరిగి చచ్చిపోయిందా. ఈ సుడిగాలి ఎందుకు వస్తుంది? శాస్త్రవేత్తలు ఎందుకు చెబుతున్నారు? భూమి లోపల పెట్రోల్, నీరు తీసేస్తున్నారు, సముద్రం ప్రియ దేవుని బిడ్డలారా ఇసుక తీసేస్తున్నారు అని శాస్త్రవేత్త సైన్స్ ప్రకారంగా చెప్తున్నాడు. కానీ బైబిల్ చెబుతుంది, నా ప్రజలు తప్పు చేస్తున్నారు, నా ప్రజలు దోషం చేస్తున్నారు. అమెరికా దేశం గురించి ఆలోచన చేసినట్లయితే ఎంత భయంకరమైన పాపంతో కూడిపోయి ఉంది, ఎంత భయంకరమైన పాపంతో కూడిపోయింది. టోర్నడోస్, పెనుగాలి, సుడిగాలి బయలుదేరుతుంది. ఇది ఎప్పుడు గ్రహిస్తారో తెలుసా మీరు? అంత్య దినాల్లో గ్రహిస్తారు మీరు. ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టే ఈ విషయం మీరు గ్రహించాలని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియా తన మాట ద్వారా తెలియజేస్తారు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇదే ప్రియ దేవుడు, దేవుడు చెప్పిన భవిష్యత్తు అంటే ఇదే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీని నుండి ప్రియ దేవుడు ఏ శాస్త్రవేత్త వల్ల కావట్లేదండి, ఏ డాక్టర్ వల్ల కావట్లేదు, ప్రపంచ ప్రఖ్యాత దేశాల వల్ల కూడా కావట్లేదు ఇలాంటి రోగాలను, ఇలాంటి సుడిగాలను ఆపడానికి. ఎందుకో తెలుసా? ఇది దేవుడు పెట్టినటువంటి, ప్రజల మీదకి పెట్టినటువంటి శిక్ష. ఎవరి వల్ల కాదు. ఇంకా వివరణ చేయడానికి ప్రియ దేవుని పెట్టారు, మనకు సమయం లేదు. 3 అంశాలు మొత్తం దీని ప్రియ దేవుని పెట్టారు. ఈరోజు 3వ అంశం ఏంటంటే ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు మీరు ఎంతగా ఈ విషయాన్ని మాట్లాడుకున్నారో, ఇంకా జరిగిపోయిందని కాదు, కొత్తగా మీకు జరిగిన కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, సునామీలండి. జపాన్ని కుదిపివేసిందండి సునామీ. జపాన్లో సునామీ వచ్చిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, శాస్త్రవేత్తలు చెప్తారు, సముద్రంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక సుడిగుండంలాగా భూమి లోపలికి నీరు వెళ్ళిపోయింది. ఆ నీరు లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక పైనుండి సముద్రం పొంగింది, ఇసుక తీసేశారు అని రకరకాలుగా చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది ఈ సునామీల గురించి? జపాన్ని, ప్రజల్ని సైతం వణికించి, ఒక జపాన్ దేశాన్నే కాదు వివిధ దేశాల్లో ఈ సునామీలు ప్రారంభమవుతున్నాయి. సముద్రాలు వణుకుచున్నాయి. ప్రజలను వణికిస్తున్నటువంటి ఈ సునామీ తుఫాను గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఓపెన్ చేయండి. జపాన్ సునామీ గురించి మనం మాట్లాడుకుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం ప్రియ దేవుని బిడ్డలారా, మీకు భవిష్యత్తు కావాలంటే ఇర్మియాలోనే ఉంది. ప్రవక్త చెప్పినటువంటి ప్రతి భవిష్యత్తు ఇర్మియాలోనే ఉంది. ఇంటికి వెళ్ళి ఇర్మియా గ్రంథం మొత్తం చదవండి, కాళ్ళు చేతులు వణుకుతాయి. 5వ అధ్యాయం 22 చదవండి. సముద్రం గురించి మీకు చెప్తాను. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుడు చెప్తున్నాడు, నాకు మీరు భయపడరా? నా సన్నిధి మీరు వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఆ చాలమ్మా, ఒక్కసారి సముద్రాన్ని గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సముద్రానికి సరిహద్దు చేసి ఇసుక వేసి సర్వత్వం చేసిన నాకు మీరు భయపడరా? దాన్ని కుదిట్లో సైతం అనగదొక్కి దాన్ని ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి దానికి ఆజ్ఞాపించే ప్రజలారా మీరు నాకు భయపడరా? దాన్ని కంట్రోల్ చేసేది నేనే అంటున్నాడు. ఈరోజు జపాన్లో సునామీ ఎందుకు వచ్చిందో తెలుసా ప్రియమిత్రులారా? అది కంట్రోల్ దేవుడు తప్పించాడు. కాబట్టి చదవండి 25, అదే అధ్యాయం 25 మీ దోషమును
వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుపుకున్నట్లు మీ పాపములే కారణం. సముద్రం సైతం ఉప్పొంగిపోయి ప్రియదేవులారా జపాన్ని గడగడలాడించినట్టు ఈ సునామీ రావడానికి కారణం ఏంటో తెలుసా? వారి దోషములే. జపాన్లో చేసిన దోషం ఏంటో తెలుసా? ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మరలా చెప్తాను చూడండి. జపాన్ దేశంలో చేసినటువంటి తప్పు ఏంటంటే ప్రియదేవులారా వాడికి వాయు వరుస తెలియక పసిపిల్లలను కూడా చూడకుండా పుట్టిన పసిబిడ్డని ఏం చేస్తారో తెలుసా? ఎవడో పనిమాలోడు చెప్పాడంట, పసిబిడ్డల్ని వండుకొని తింటే ఆయుష్ పెరిగిద్దని చెప్పి ఒక పుట్టిన పసిబిడ్డని సూపులో పెట్టుకొని పసిపిల్లల మాంసం తిన్నాడండి జపానుడు. ఆ క్లిప్పింగ్ మీకు చూపిస్తానండి ఎల్సెట్ ప్రొజెక్టర్ వచ్చాక, లేకపోతే ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా ఆ క్లిప్పింగ్ చూడండి. అడేం తింటున్నాడు? పసిపిల్లల్ని తింటున్నాడండి. ఎందుకు తెలుసా? జపాన్ దేశంలో సునామీ వచ్చింది తెలుసా? దోషం అండి. దేవుడు దోషాలు క్షమిస్తాడండి, పాపాలు క్షమిస్తాడండి. సహించలేని పాపాలు చేస్తే దేవుడు కన్నెర్ర చేస్తాడండి, తట్టుకోలేరండి. సునామీ వచ్చింది, దీన్ని పెట్టారా పసిపిల్లలండి భయంకరంగా జపాన్ దేశంలో తిన్నారండి. బైబిల్లో ఉందా బ్రదర్? మీరు జపాన్లో జరిగిన విషయం కాదు, బైబిల్లో ఉందా ఈ మాట? చూపిస్తాను చూడండి. పసిపిల్లల మోసం తింటారని దేవుడు ముందుగానే చెప్పాడు. తీయండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. పసిపిల్లల మోసం ఇలా ఫ్యూచర్లో తింటారా బాబు మీరు, మీ భవిష్యత్తు నాకు తెలుసు అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడండి. తీయండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం. ఇబ్బందులను అనగా నీ దేవుడైన యెహోవా నీ కుమారుని యొక్కయు నీ కుమార్తెల యొక్క మాంసం తిందువు. నీ కుమారుని యొక్క మాంసం తింటావు. అదే వచ్చిన 55వ వచనం చూడండి. అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైన వారికి నవ్వుడికి పెట్టడు. ఎంతకంటే దూరమైన మాట చూపిస్తున్నాను చూడండి. భయపడాల్సింది ఏం లేదు, జాగ్రత్తగానండి. ఇలాంటి మనం మాట్లాడుకోవాలి. ప్రియదేమిటరా స్త్రీ తల్లి పుట్టిన బిడ్డ ఆడపిల్ల పుట్టిందని చెప్పి చెత్త కుప్పలు పడేస్తారంటే పిల్లలను చూసాం. భయంకరంగా ప్రియదేమిట నెలలో వదిలేస్తున్నట్టు పిల్లలను చూసాం. అనాథసరాలకు ఇస్తున్న పిల్లలను చూసాం. కానీ ఇలాంటి జరుగుతాయి అని చెప్పి, ఇలాంటి ఫ్యూచర్ జరిగిద్దని చెప్పి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఈ మాట రాశాడు. ఈ ఒక్క విషయం చూపించి మన టాపిక్లోకి వెళ్తాం చూడండి. ప్రియ దేని పెట్టారా ద్వితీయోపదేశకాండంలో 57వ వచనం తీయండి. నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ముట్టడి వేటు వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారము కలిగి అతి సుకుమారం చేతను నేల మీద పడు తన అరకాలు మోపు తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి వచ్చుపడు మావిని తన కనపోవు పిల్లని తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలైనను తన కుమార్తెలను కటాక్షము చూకపోయాను. చూడండి, తల్లి తన కనిన బిడ్డనే కటాక్షం చూపకుండా తినడానికి ప్రయత్నం చేస్తుందండి. ఈరోజు నిజంగా తింటున్నారు. ఏజెన్సీ ప్లేస్లో నరమాంస భక్షకులు మీరు చూడండి, పుట్టిన బిడ్డలనే భయంకరంగా తినేసినటువంటి దరిద్రపు పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలా భవిష్యత్తు ఇలా జరిగిద్ది, దేవుడు ఇలా చెబుతాడు అని చెప్పి ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఎందుకు ప్రియ దేవుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఈరోజు సేవకులు చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ఆశీర్వాదాలు, ప్రేమలో, స్వస్థతలు. ఎంతవరకు ఇవన్నీ మనిషికి కావాల్సింది ప్రియ దేవుడు పాపం నుండి విడుదల. మనిషి బ్రతకాల్సింది యథార్థంగా, మనిషికి కావాల్సింది రక్షణ. వాటి తర్వాత అండి ఇవన్నీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే మొదట ఆటికే స్థానాలు ఇస్తామంటారా లేదంటారా? ఆలోచించండి ప్రియదేవుడు పెట్టారా. జపాన్ని గడగడలాడించేసినటువంటి ఈ సునామీ ప్రియదేవుడు ఒక జపాన్లో భయంకరంగా దీంట్లోనే కాదు ప్రియదేవుడు పెట్టారా. మీకు 4వది చెప్తున్నాను, ఈ అంశం అయిపోయింది. 4వది చెప్తున్నాను చూడండి. ఎప్పుడు పసిపిల్లల్ని ఎవరొస్తుంది ఎంతమంది చనిపోతున్నారండి? అవునంటారా? ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేస్తే ప్రియదేవుడు పెట్టారా ఈ భూలోకంలో ఎక్కువగా చనిపోయేది ఎవరో తెలుసా? వృద్ధులు కాదు, పెద్దలు కాదు, పసిపిల్లలు ఎవరొస్తుంది చచ్చిపోతున్నారండి. సాతానుగాడు వాడి మీదే దాడి చేస్తున్నాడు. ఈ భూలోకంలో దేవుడి యొక్క సృష్టి ధర్మం, ఈ ప్రపంచంలో ఈ భూమి ఫలించే అభివృద్ధి దేవుడు చెప్తుంటే సాతానుగాడు ఫలింపకుండా పసిపిల్లలు చంపేస్తున్నాడు, ఎవరొస్తుని చంపేస్తున్నాడు.
ఎందుకో తెలుసా? ఈ యవనస్తుల్లో దేవుడి వాక్యం లేదు, పసిపిల్లలో దేవుడి భయం లేదు. కావాలంటే ఓపెన్ చేయండి. ఇలా చచ్చిపోతారని చెప్పి, ఇలా సమాజంలో జరిగిద్దని చెప్పి నా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే తెలియచేశాడు. తీని ప్రదేశం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. అందరూ ఓపెన్ చేసి చూడాలి. చదువు 21. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికల నుండి ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. విననబ్బాయి, ప్రవేశించేసింది అంటలేదండి, అయిపోయింది అంటలేదు. అక్కడ ప్రవక్త ప్రవేశించుచున్నది, ప్రవేశించుచున్నది భవిష్యత్తు చెప్పాడండి. ప్రవక్త ఏం చెప్పాడు నాన్న? ఆనాడు ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం, దేవుడి మూలంగా పలికిన ఈ ప్రవచనం నేటి ఈ కాలంలో దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చుకోబడుతున్నాయి. ఎందుకో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రజలు దేవుని మాట వినట్లేదు. వినపడం బట్టే దేశాలు భయంకరమైన శాపాలకి, పాపాలకి లోనవుతున్నాయి. సరే, ఓల్డ్ టెస్ట్మెంట్లో అది ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఓల్డ్ టెస్ట్మెంట్లో అది ప్రవక్త చెప్పిన మాట అని మీరు అనుకోవచ్చు. మరి యేసయ్య ఏం చెప్పాడు? మన తండ్రి రూపంలో ఉండే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు ఈరోజు కాలం గురించి, నేటి జరుగుతున్నటువంటి ఈ కాలం గురించి? పూర్వకాలంలో ఇలా జరిగిందని భవిష్యత్తు ఏం చెప్పాడు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. దీని ప్రియమిట్లారా, మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం మీరు అందరూ ఓపెన్ చేయాలి. 24వ అధ్యాయంలో ప్రియమిట్లారా 4 నుండి 8 వరకు చదివితే యేసుక్రీస్తు యొక్క రాకడ సూచనలు చెప్తున్నారు. చూడండి. వాయిస్ వార్త ఎట్లా, నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునడి, ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. చదువునాను. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడ కరువులు, భూకంపాలు కలుగు, ఇవన్నీ వేదాలకే ప్రారంభం. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ప్రియమైన శిష్యులు వచ్చి అడిగారు, దేవుడు రాకడికి సూచనలు అడగలా, నీ రాకడికి సూచన చెప్పండి అంటే అక్కడ శిష్యులు యేసుక్రీస్తు దేవుడు అన్నారు. అక్కడ కార్తీక ఆలోచించే నీ రాకడికి సూచనలు అని చెప్పినప్పుడు ప్రియదేవుడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయంలో కొన్ని విషయాలు మేము ముందు పెడతాం. చూడండి ప్రియదేవులారా, చూడండి 9వ ప్రియదేవులారా 7వ వచనంలో, జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు నిలుస్తాయి. నేను వచ్చేసరికి ఇలా జరుగుతుంది. అందుకే ప్రియదేవులారా, అన్ని దేశాల మధ్య, కొన్ని దేశాలకు మధ్య, పాకిస్తాన్కి, ఇండియాకి, అమెరికా దేశాలకి, కొన్ని యొక్క దేశాలకి, రష్యా దేశాలకి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? చైనా దేశాలకి, జపాన్ వాళ్ళకి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ప్రియదేవులారా, యేసుక్రీస్తు యొక్క రాకడ సూచనలు మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాజాల గురించి వింటారు. మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి. అందుకే ప్రియదేవులారా, అన్ని దేశాల దాకా ఎందుకండి, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. సీమాంధ్ర, తెలంగాణ ఎవరి వల్ల అయిందంటే వాళ్ళని కలపడాలు. ఒకవేళ అవి కలిపితే దేవుని రాకడ సూచనలు ఆపినట్టే. అందుకే ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని జరిగినా సరే ఎందుకు రాష్ట్రం కలిసి ఉండలేదో తెలుసా? రాజ్యాల మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు లెగుస్తారు అని దేవుడు ప్రవచనం చెప్పారు, జరగబోయే రాకడ సూచన చెప్పారు. కాబట్టి ఈరోజు తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎందుకో తెలుసా? ప్రతి పెట్టారా, ఇది యేసుక్రీస్తు రాకడ సూచన. ఎస్, ఇది జరగాలి. ఇవన్నీ వేదాలకు ప్రారంభం. యుద్ధ సమాచారాలు వింటారు మీరు. యేసుక్రీస్తు ప్రభువు తన రాకడ గురించి ఎంత స్పష్టంగా క్లారిటీగా తెలియజేశారు. ప్రీతి పెట్టారు యుద్ధ సమాచారంలో ప్రపంచంలో ప్రీతి పెట్టారు. మనిషి మీదకి మనుషులు దేశాన్ని తన సొంతంగా కాపాడుకోవాలని చెప్పి యుద్ధాలు చేస్తున్నారు. ఎస్, కొంతమంది ప్రీతి పెట్టారా అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారని దేవుడు చెప్పాడు, అందుకే బయలుదేరిపోయారండి. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి కొంతమంది నేనే దేవుడిని క్రీస్తుని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడండి, క్రీస్తు విరోధి. ఇతని పేరే లహరి కృష్ణ.
లహరి కృష్ణ ఎప్పుడైనా విన్నా ఉంటారు మీరు ప్రియదేవుని బిడ్డలారా. అంత పాపులర్ అవ్వలేదు అనుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, మీకు వీటి గురించి ఆలోచన చేయరు. మా పని ఇదే, దీని గురించి తెలుసుకోవడమే. లహరి కృష్ణ అనే వ్యక్తి ఫోటోని మీరు చూస్తున్నారు, మీకు కూడా ఎస్ఐ ప్రజలు చూపిస్తారు. ఈ లహరి కృష్ణ అంటాడు, నేనే యేసుక్రీస్తు ప్రభువుని. ప్రజలు మోసపోయారండి. పల్లెటూరులో చూడండి, లహరి కృష్ణని దేవుడిగా పూజిస్తున్నారండి, యేసుక్రీస్తు ప్రభువారుగా. వస్తారు, ఏర్పాటు చేసిన వారు సైతం మోసపోతారు. నమ్మొద్దు అని దేవుడు చెప్పాడు, నమ్మేశాం. ఎందుకంటే నేటి సేవకులు మీకు చెప్పట్లేదు దీని గురించి. ప్రవచనంలో దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పారు. కాబట్టే ప్రియ దేవుని పెట్టారా, యేసుక్రీస్తుని యెహోవాని విడదీసేసేసి యెహోవా దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి అబద్ధ బోధకులు బయలుదేరారండి. యెహోవా సాక్షులు, ఇస్లామికులు వస్తారు. ఏమంటారు, ఇలా వస్తారు. యేసుక్రీస్తు రాకడానికి సూచనలు అయ్యాయి. కానీ దేవుడు అన్నాడు, వేదలకి ప్రారంభం. సరే వాళ్ళు వస్తారు, వాళ్ళు జరిగే పని ఇలా చూడాలని చెప్పి చేతులు కట్టుకొని నిలబడిపోలేదు దేవుడు. నేను బుద్ధి చెప్పాలి వాళ్ళకి, ఖండించాలి వాళ్ళకి. ప్రీతి రాకడికి సూచనలు ప్రీతి ఏమంటారు ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారండి? రాకడికి సూచన. నేటి భవిష్యత్తు ఇంత భయంకరంగా తయారెత్తుతున్నప్పుడు ఎవరు మాట్లాడగలుగుతారండి యేసుక్రీస్తు యొక్క సూచనల గురించి? చాలామంది చేస్తున్న వంటి పొరపాటు చెప్పి నేను ముగిస్తాను చూడండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, బ్రదరు మీరేంటండి ఇంత ఇలాగా చెప్తున్నారు ఏంటండి, చాలా భిన్నంగా చెప్తున్నారు ఏంటండి, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కొట్టేశాడు కదండి, ఏమంటే ఇది కృపాకాలం కదండి, ఇది ఆశీర్వాదాల కాలాలు కదండి, ఇది స్వస్థతలో పొందగోరే సమయం కదండి, మీరేంటండి ఇలా చెప్తున్నారు డిఫరెంట్గా? అసలుకి ధర్మశాస్త్రం గురించి తెలుసా మీకు? అసలు ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడిందో తెలుసా ప్రతి ఏమంటారా? ఆ విషయాన్ని మేము ముందుకు పెట్టాలని ఆశపడుతున్నాం. ఈరోజు చాలామంది ఒక బ్రదర్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, యూత్ మీటింగ్లో, అయ్యా నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు కదా, ఈ ప్రజలను నేను నాశనం చేయను, ఇలాంటి ప్రళయాలు నేను ఎప్పుడు రప్పించనని చెప్పి, మరి ఎందుకు జపాన్లో సునామీలు వచ్చాయి, ఎందుకు భయంకరంగా ఇలా జనాలు మొత్తం నాశనం అయిపోతున్నారు, దీనికి జవాబు చెప్పండి అయ్యా అని ఒక తమ్ముడు నన్ను అడిగాడండి ప్రశ్న. నేటి ప్రపంచం మొత్తం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు నిజంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? కొట్టివేయబడితే ఎలా కొట్టివేయబడింది? నిజంగా దేవుడు మనిషిని శిక్షిస్తాడా? ఒకవేళ శిక్షిస్తే ఎలా శిక్షిస్తాడు? నా ప్రసంగం యొక్క ముఖ్యమైన అంశం ఏంది? దేవుడు కోపాన్ని చూశారు. ఇప్పుడు దేవుడు కోపడం గల కారణాలు చూపిస్తాను మీ పేరంటే. దేవుడు నోవహు ప్రాంతంలో ఒక నిబంధన ఇచ్చాడు, ఈ భూమి నిజంగా అందం చేయనని చెప్పి. ఆ నిబంధన 7వ, ఇప్పుడు ఇంద్రధనుస్సు అంటున్నాం కదా, ఆ ఇంద్రధనుస్సు ప్రీతి ఏమంటారు, క్రీస్తుకు సాదృశ్యం. యేసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. దాన్ని బట్టి నేను చేయనని చెప్పి. అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు శిలువలో కొట్టివేశాడు అని అంటే నిజంగా ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడా? ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడా? నా ప్రశ్న. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం తీయండి. ధర్మశాస్త్రం ఆగండి అన్నాను, అందరు తీయాలన్నా, దయచేసి ఎవ్వరు కనబడుతుంది, ఎవ్వరు అందరూ వాక్యాన్ని చూడాలి. తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువున్నాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచొద్దు. నెరవేర్చడికే కానీ కొట్టివేయడానికి రాలేదు. వినండి, ధర్మశాస్త్రమే కొట్టివేయబడిందని మీరు అంటున్నారు. యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు ఇక్కడ. ఒకవేళ మరి ఎలా కొట్టివేయబడింది ధర్మశాస్త్రం అంటే? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వెనకాల తెలియని వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు పెట్టిన నిబంధనలు, ఆజ్ఞలు దేవుడు కొట్టేశాడా? ప్రవచనాలు, వచనాలు దేవుడు కొట్టేశాడా? ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడా? తప్పు, దేవుడు కొట్టేయలేదు. ఒకవేళ కొట్టేయబడితే ఎలా కొట్టివేయబడింది? నా విషయాన్ని నేను చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా ముగిస్తాను. ప్రియ దేవుని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అందరూ ఓపెన్ చేయాలి. పోసిన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి అక్కడ. సహోదరులారా, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది. ధర్మశాస్త్రం నేను మీతో మాట్లాడుతున్నాను చెప్తున్నాడు పౌలు కూడా. ధర్మశాస్త్రం మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది. మరి ఎలా కొట్టివేయబడింది ఈ ధర్మశాస్త్రం? ఎలా కొట్టివేయబడింది మనిషి మీదకి? దేవుడు ఎలా ప్రేమిస్తాడు ఒక మనిషిని అనేది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. జాగ్రత్తగానంటే
ఒక ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని అంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేము చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక సిలువ ఉందండి, ఒక సిలువ ఉంది. ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు ఇలా పెట్టేసి ఇలా తలవాలు చేసి ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రక్తం అలా కారుతుంది. అందరూ చాలామంది ఏం చేస్తున్నారంటే, నేటి క్రైస్తవులు కానీ ధర్మశాస్త్ర ఉపదేశులు కానీ ఇలా దూరంగా నిలబడిపోయి న్యూ టెస్ట్మెంట్ని తీసుకొని సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఆహా ఓహో, సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఆహా ఓహో, ఇది కృపాకాలం ఆశీర్వదించే కాలం అని చెప్పి దూరంగా నిలబడి వెళ్ళి చూస్తున్నారు. తప్పు. దూరంగా వెళ్ళి నిలబడి చూసి పాస్టర్ గారు ఆశీర్వాద వాక్యాలు చెప్పినంత మాత్రాన ధర్మశాస్త్రం కొట్టివేయబడదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది? ఆ కారుతున్న రక్తంలో, ఆ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద నుండి ఆ రక్తంలో ఒక వ్యక్తి కడగబడితేనే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. వర్షంలో తడిస్తేనే ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది. రక్తంలో తడిస్తేనే ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది. తడవకుండా దూరంగా నిలబడి పాస్టర్ గారు మంచి స్వస్థత ప్రార్థనలు చేశారు, పాస్టర్ గారు మంచి ఆశీర్వాదం వచ్చించారు, నాకేంటి అనుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తప్పండి. ఆధ్యాత్మిక ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు రక్తంలో మనిషి కడగబడాలి. ఆయన విధానంలో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేశం శాపం నుండి కొట్టివేయబడింది. దేశం మీద సునామీలు రావు, భూకంపాలు రావు, ప్రళయాలు రావు, ఎబోలాలు రావు, ఎయిడ్స్ రాదు. కానీ ఈ రోజు చేస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కృపాదేవుడు, ప్రేమదేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, స్వస్థతలు ఇచ్చే దేవుడు అని చూస్తున్నారు తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాన్ని క్షమించగల దేవుడు, యేసుక్రీస్తు నా దేశాన్ని స్వస్థపరచగల దేవుడు అని ఈ ప్రపంచంలో ఎవ్వరు వినట్లేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని పెట్టారా? ప్రపంచంలో ఏ మనిషి వినట్లేదు. ఆలోచించండి. ఇప్పుడు నిజంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? తేండి రోమ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కృపాకాలం అంటున్నారు కదా, అలాగైతే ఏముందము? కృప విస్తరింపవాలని. అది మ్యాటర్. అట్లా అనరాదు. అంటే కృప ఉంది, ఆశీర్వాదం ఉండే, పాపం ఉంది, నిలబడతావా? అంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేస్తాడని చెప్పి నీ ఇష్టానుసారంగా బతుకుతావా? అట్లా అనకూడదు. అది చెప్తున్నాను అనమాట. అట్లా అనకూడదు. కృప ఉందని కదా రెచ్చిపోకూడదు. దేవుడు పెట్టారా? దేవుడు రక్తంలో కడగబడిన తర్వాత ఒక వ్యక్తి పాపం వైపు చూస్తే దేశాలైనా సరే ప్రళయానికి లోకని కావాల్సిందే. భారతదేశమైనా సరే ఎబోలా రావాల్సిందే. ఎప్పుడు మన దేశానికి స్వస్థత, ఎప్పుడు మన దేశానికి రక్షణ అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలండి. అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కడగకుండా ఇలా నిలబడి ఇలా చూస్తే ఎలా కొట్టేస్తాడండి దేవుడు? రావాలండి. చూడండి, రోమారాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. చాలా మంది పాస్టర్లు ఈ వాక్యం తీసుకుంటారు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇది ఒకటి పట్టుకుంటారండి. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. ఎక్కడైనా జాగ్రత్తగా, క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి? అవును, నేను కూడా కాదంటలేదుగా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి నిజంగా ఏ శిక్ష విధి లేదు. అక్కడ జాగ్రత్తగా ఆలోచన. క్రీస్తు యేసునందు ఉన్నవారికి శిక్ష లేదు అన్నాడు, కానీ లేని వారికి శిక్ష లేదు అన్నలేదే. క్రీస్తు యేసునందు ఉండాలి అక్కడ, లేకపోతే ఆడికి శిక్షే. అటు ఎలాంటి వాడైనా సరే క్రీస్తు యేసులో ఉండాలి, రక్తం చేత కడిగింపబడాలి, పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడాలి. అప్పుడు ప్రపంచమంతా దేవుడి వైపు చూడాలి. కానీ ఈరోజు ఎవరు ఇలా ఉన్నట్టుగా ప్రకటన చేయడం లేదు. అందుకే ప్రపంచంలో దేశాల మీద ఎలా జరుగుతాయి అని దేవుడు ముందుగానే తెలియచేశాడు. చాలామందికి చేస్తున్న పొరపాటు ఏంటంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఈ శారీరక సంబంధమైన ఆరోగ్యాలు, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. అది ఎప్పుడో తెలుసా? సెకండ్ ప్రిఫరెన్స్. ముందు నీ పాపాలు ఒప్పుకున్నావా? ముందు నువ్వు దేవుడి కోసం ప్రకటిస్తున్నావా? నువ్వు అదేంటి మొదటకు కావాల్సింది. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం ఇంత భయంకరంటే విధికి లోనవుతున్నదని కారణం ఏంటో తెలుసా? దేవుడు మాటకు లోపట్లేదండి, దేవుడి దగ్గరికి రావట్లేదండి. పామరులు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఏంటో తెలుసా? ఒక రోజునంట, ఈ చిన్న ఉపమానం చెప్పిన అంశాలు ముగిస్తాను. ఒక రోజునంట ఒక అవిశ్వాసి, బాగా అవిశ్వాసి అంటే ఒక బార్బర్, మంగళుడండి. తనంటే దేవుడు అంటే తెలియదు, తనకి భయంకరంగా దేవుడిని దూషిస్తాడు. దేవుడు లేడని చెప్పేటువంటి వ్యక్తి అనమాట. ఒక విశ్వాసం ఉన్నాడు, బాగా మనలాగే ప్రార్థన పూర్వంగా ఉంటాడు, చక్కగా దేవుడి గురించి ప్రకటించబడినటువంటి ఈ విశ్వాసం అంట ఒక రోజున జుట్టు కట్ చేసుకుందారని చెప్పి
బాగా దేవుడి గురించి విమర్శించి ఆ మంగళ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు ఈ విశ్వాసాలకు ఉన్న అలవాటు ఏంటి? దేవుడు గొప్పతనం గురించి ఎక్కడికి వెళ్ళినా సాక్షి చెప్తాం కదా, ఎక్కడికెళ్ళి చెప్తాం కదా. అలాగే ఈ విశ్వాసం కూడా చాలా సంతోషంగా దేవుడి గురించి చెప్పడానికి చక్కగా పాటలు పాడుకుంటూ చెప్తూ తినుకున్న అలవాటు ఏంటంటే దేవుడు ఎందు బాగా విశ్వాసం, దేవుడు బాగా చక్కగా భక్తి, దేవుడి గురించి చక్కగా ప్రకటిస్తాడంట. ఒక రోజునంట తను జుట్టు కట్ చేసుకుందారని చెప్పి బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఆ మంగళ వ్యక్తి సరే పిలిచాడు, ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ బార్బర్ అన్నాడు, బ్రదర్ బాగున్నారు ఐదని చెప్పి మాట్లాడతాను. అప్పుడు ఈ విశ్వాసం చెప్పడం ప్రారంభించాడు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంతగా చూడండి ఈ సృష్టిని చూడండి, నా జీవితంలో దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడు, మా కుటుంబంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, నా జీవితంలో నా దేవుడు నన్ను ఎంతగా స్వస్థపరిచాడండి, అబ్బా దేవుడు దేవుడి గురించి పొగిడేస్తున్నాడంట, దేవుడి గురించి చెప్తున్నాడంట. ఎన్నాడు దేవుడి గురించి బాగా చెప్తున్నాడు. వెంటనే అప్పుడు మంగళోడు అన్నాడంట, బార్బర్ షడా మాట్లాడుకో, ఆగు, నువ్వు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎంతవరకు దేవుడు ఉన్నాడా పిచ్చితనంగా మాట్లాడుతున్నావు. దేవుడు ఉంటే ఒకసారి చూడు ఎందుకు భూకంపాలు వస్తున్నాయి, దేవుడు ఉంటే ఒకసారి చూడు ఎందుకు సునామీలు వస్తున్నాయి, దేవుడు ఎందుకు ఈరోజు పసిపిల్లల ఆకలితో చచ్చిపోతున్నారు, దేవుడు ఉంటే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ప్రపంచం ఎందుకు ఇంత భయంకర పరిస్థితుల్లో తిరుగుతుంది. దయచేసి ఇంకెప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడు అని నా దగ్గర చెప్పొద్దు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని చెప్పి నా దగ్గర చెప్పొద్దు అని చెప్పి ఈ మంగళ వ్యక్తి ఆ విశ్వాసం మీద చాలా భయంకరంగా కోపడ్డాడట. ఇద్దరి మధ్య చాలా భయంకరంగా కోపడ్డాడు. దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది, దేవుడు ఉన్నాడని చెప్పి మీలాంటి మూర్ఖులు మాట్లాడుకుంటారు. బట్ మాకు అలా కాదు, మన సొంత శక్తి కావాలి, సొంతంగా పైకి రావాలి, దేవుడు ఉంటే ఎందుకు సమాజంలో అయిపోయిందని చెప్పి వెంటనే బార్బర్ ఆవేశపడ్డాడంట ఆ విశ్వాసం మీద. సరే ఆ విశ్వాసి ఏం చేయాలో తెలియక, ఎలా సమాధానం చెప్పాలో తెలియక ప్రీతిని పెట్టారా, ఆ రోడ్డు మీద ఒక పిచ్చివాడు భయంకరంగా గెట్టం బాగా పెరిగిపోయి, మేసాలు బాగా పెరిగిపోయి, జుట్టు బాగా పెరిగిపోయి, చిరిగిన బట్టలతోటి తల బాగా కొట్టుకుంటూ నడుస్తున్నాడంట. వెళ్తున్నప్పుడు వెంటనే ఆ యొక్క బార్బర్ని చూసి బ్రదర్ అక్కడ ఆ వ్యక్తి కనపడుతున్నాడే, పిచ్చిగా జుట్టు గెట్టో ఒళ్ళంతా మాసిపోయి మేసాలు మొత్తం పెరిగి ఆ పిచ్చోడు కనపడుతున్నాడే, ఆ పిచ్చోడు మీకు తెలుసా అంటే, అయ్యో మనకెందుకు తెలియదు, అతను ఒకప్పుడు మన ఊర్లో బదిలీమెత్తే కదా, కొన్ని మానసిక సమస్యల వల్ల తన జీవితం అయిపోయింది. అతను నీకు తెలుసా అంటే, తెలుసు, మొన్నటిదాకా బాగానే బతికాడు, పిచ్చొచ్చి ఈ 2-3 సంవత్సరాలు అలా తయారయ్యాడు. మరి నీకు తను తెలుసా అంటే, తెలుసయ్యా, ఈ షాప్ పెట్టుకోవడానికి కొంతవరకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఓహో, అంటే నీకు అతను తెలుసు అనమాట. తెలుసు, మరి అతను నీకు తెలుసు, ఆర్థికంగా ఇంతగానే నీకు సహాయం చేశాడు కదా, మరి ఆ వ్యక్తి జుట్టు పెరిగిపోయి, గడ్డాలు పెరిగిపోయి, మేసాలు పెరిగిపోయి, ఒళ్ళంతా బట్టలు మాసిపోయి రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నప్పుడు ఒక్కసారైనా సరే కనుక, నువ్వు మంగళ వ్యక్తి కదా, నువ్వు బార్బరో కదా, ఒక్కసారైనా సరే తను తీసుకొచ్చి క్షవరం చేయొచ్చుగా, శుభ్రంగా జుట్టు కత్తిరించవచ్చుగా, నీట్గా తను ఒక మనిషిలాగా చేయొచ్చు కదా అని అన్నప్పుడు గట్ట నీ బార్బర్ అన్నాడంట, భలే చూడండి, నువ్వే మాకు చెప్పాలి, మాకు తెలియదేంటి, ఎన్నిసార్లు పిలిచాను తన్నే, నా దగ్గరికి రా, నీ జీవితాన్ని మారుస్తాను, నా దగ్గరికి రా, నీ గడ్డను తీసి మేసాలు శుభ్రంగా చేసి జుట్టు కట్ చేసి ఒక మనిషిలా తయారు చేస్తాను, నీకు మంచి బట్టలు ఇచ్చి నీట్గా తయారు చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నోసార్లు ఒకసారి అయితే బలవంతంగా లాక్కొచ్చాను, కానీ నా చేయి కొరికిపోయి పారిపోయాడు ఆ పిచ్చివాడు, తను నా దగ్గరికి రాకుండా నేను తను ఏ విధంగా బాగు చేయగలను అన్నాడు. వెంటనే ఈ విశ్వాసం అన్నాడంట, ప్రజలు కూడా దేవుడి దగ్గరికి రాకుండా దేవుడు మాత్రం ఏం చేయగలడు అన్నాడంట. చప్పలు కొట్టి ప్రజలు ఏం చెప్తున్నాడు, దేవుడు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నాడా? అంతే కదండి. మరి ప్రజలు ఏం చేస్తున్నారు, దేవుడి దగ్గరికి వస్తున్నారా? ప్రపంచ దేశాలు వస్తున్నాయా? యుద్ధాలు చేసుకున్నారు, వయస్సుకి సంబంధం లేకుండా భయంకర పాపాలు పెరిగిపోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోవాలా? నో, దేవుడు ఊరుకోడు. రావాలి దేవుడి దగ్గరికి, వంగాలి మోకాలు, తెరవాలి నోరు, అడగాలి ప్రభువా క్షమించొచ్చి. ఎప్పుడైతే ప్రజలు ఇలాంటి చేస్తారు ప్రీతి పెట్టారు, అప్పుడు దేశాలు, లేకపోతే ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి రోగాలు, బైబిల్లో ప్రవచనం చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరాల్సిందే. దేవుడు మాట కాదనకుండా ఇష్టానుసారంగా బ్రతికితే ఎవరి జీవితంలో సరే శాపాలు రావాల్సిందే. ప్రియదేవుని బిడ్డలారా, తండ్రుల దోషాలు దేవుడు కుమారుల మీదకి రప్పిస్తాడు. ఎప్పుడు రప్పిస్తాడు? నువ్వు ధర్మశాస్త్రానికి ప్రియదేవుని బిడ్డలారా నీ మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు పాపాలు ఎప్పుడైతే ఒప్పుకోవో తండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తానే ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు కృప కోసం, ఆశీర్వాదాల కోసం, శారీరకమైన విషయాల కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావు కాబట్టి తండ్రుల దోషాలు పిల్లల మీదకి వచ్చి పిల్లలు చనిపోతున్నారు అంటారు చాలామంది. ఇది కృపాకాలం అండి, దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు, బ్లెస్సింగ్ చేస్తాడు. తప్పండి.
చాలా రాంగ్ అండి, స్టేట్మెంట్ మొత్తం రాంగ్ అండి. సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది? దేవుడు ఎప్పుడు మనిషిని క్షమిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తాను, దేవుడు కృపగలిగిన దేవుడు అని చెప్పేసి సినిమాలకు వెళ్ళుకుంటూ షగాలకు వెళ్ళుకుంటూ ప్రేమించుకుంటూ నా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? నెత్తి మీద ఒకటి ఇచ్చి కూర్చోబెడతాడు. అదేంటి ఇది కృపాకాలంగా ప్రేమకాలంగా? నో. కృపాకాలం ప్రేమకాలం ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి లోబడిన తర్వాత కృపాకాలం ప్రేమకాలం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడుతుంది. ఏ దేశమైనా సరే అంతం కావాల్సిందే. ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం ఈ సమాచారం. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు? రావాలి దేశాలు ఆయన దగ్గరికి. ఎప్పుడైతే వస్తాయో తిరగబడరా ఈ భూలోకంలో ప్రతి ప్రజలు మార్చబడతారు. చాలామంది అనుకుంటున్నారు ఇది రాకడ సూచనలో అబద్ధ ప్రవక్తలు తిరగాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడండి? మీరు వెళ్ళండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, తోడేల మధ్య మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు. తోడేల మధ్య మీకు పంపిస్తున్నాడు, వాళ్ళ చేతితో చచ్చిపోవడానికి చెప్పాలి, వాళ్ళు ఎదిరించమని చెప్పాడు. కానీ ఈ రోజు ఏంటంటే మనకెందుకు వదిలేయండి, అదే దేవుడు చెప్పింది. బుద్ధి చెప్పాలి, అబద్ధ బోధనను ఖండించాలి. ఇది దేవుడు మనకు చెప్పింది. మనకెందుకు బ్రదర్? మన ప్రేమరాజ్యం బ్రదర్. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి? దేవుడి ప్రేమ. దేవుడు ప్రేమ ఈ యాంగిల్ మాత్రమే చూశారు. దేవుడికి మరో యాంగిల్ ఉందండి, ఉగ్ర రూపం. తట్టుకోలేరు. ఎప్పుడో తెలుసా? రెండో రాకడ రాబోతుంది. యేసుక్రీస్తు రాకడ రాబోతుంది. అప్పుడు ఏ ప్రజలు తట్టుకోలేరండి, ఏ ప్రజలు తట్టుకోలేరు. నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అప్పుడు ఏమంటారా? భూమి దేవుడు ఈ భవిష్యత్తు చెప్పాడు, ధర్మశాస్త్రం ప్రజలు పాటించట్లేదు. యేసుక్రీస్తు ఎంతో రక్షణ వారు పొందుకోవట్లేదు. కాబట్టి యావత్ ప్రపంచాల మీద ఈ భయంకరమైన రోగాలు వస్తున్నాయి, భయంకరమైన శాపాలు వస్తున్నాయి, భయంకరంగా ప్రజలు చనిపోతున్నట్టు కారణం దేవుడి మాటకే లోబడట్లేదు. చెప్పేవాడు సరిగ్గా చెప్పట్లేదు, వినేవాడు సరిగ్గా వినట్లేదు, పాటించేవాడు సరిగ్గా పాటించట్లేదు. ఎలా బాగుపడుతుంది ఈ ప్రపంచం? ఎలా బాగుపడుతుంది ఈ దేశం? దేవుడి మాటకు లోబడాలి. దేవుడికి ప్రేమనే చూశారండి. ఆయన ఉగ్రతను చూస్తే దేశాలు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, ఎవరు తట్టుకోలేరు. లోబడదామా ఆయన మాటకి? లోబడదామా మన ఆయన మాటకి? కాబట్టి ఈరోజు నేను మీకు తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలామంది ఈరోజు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ అంట మూయబడిందంట, బైబిల్ అంట ఆపేస్తున్నారంట. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎవరు చెప్పారు మీకు? లేదండి, దాని గురించి మేము పరిశీలన చేసాం. బైబిల్ ఆపే దమ్ము కానీ, క్రైస్తవుని సువార్త ప్రకటించొద్దన్న దమ్ము కానీ ప్రపంచంలో కదండి, ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు నిలబడిన ఏ ఆయుధం వద్దలేదండి. చెప్తున్నాను మరలా, బైబిల్ ఆపేస్తున్నారండి. మనకు వచ్చినట్టు మెసేజ్ కానీ రాంగ్ స్టేట్మెంట్ అండి. బైబిల్ ఆపరండి, బైబిల్ ప్రింటింగ్ జరగాలి, సువార్త జరగాలి. అర్థమైందండి? మీరందరూ కోరుకునేది ఏంటంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేసేయాలి, జనాలందరూ బాగుపడిపోవాలి, అందరూ ఆ పరలోక రాజ్యాన్ని ఎలగోరని చెప్పి దయచేసి ఎప్పుడు కోరుకోవద్దు. ప్రభా, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సువార్త ప్రకటింపబడినటువంటి ప్రజలకి సువార్త వెళ్ళాలి. మీరు సువార్తను ప్రకటించండి చాలండి. దేవుని రాకడ కావాలని మీరు కోరుకుంటే, దేవుడు రాకడ కావాలని మీరు కోరుకుంటే నువ్వు మాత్రం వెళ్తావు, నీ పక్కన ఫ్యామిలీస్ మొత్తం నశించిపోతాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నశించిన దానిని వెనక రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, ఏ ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రియమంటారా, చాలా మంది సాతానుగాడు ఏదో ఈ లోకానికి వచ్చేసాడు, అబద్ధ ప్రవర్తనలు వచ్చేసాడని చెప్పి అంటారు. వాడు మాత్రం రాగలడు, కానీ క్రైస్తవుల జోలికి రాలేడు వాడు. బైబిల్ ప్రింటింగ్ జరుగుతూనే ఉండాలి, జరిగిద్ది, భయపడద్దు. బైబిల్ ప్రింటింగ్స్ జరుగుతాయి, దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. సువార్త ఆపమని ఏ రాష్ట్రాల వల్ల కూడా కాదు, అది నార్త్ ఇండియన్స్ అయినా సరే కనుక ఎవరి వల్ల కాదు. క్రైస్తవులను మనం ఉన్నాం, రావాలి, అయిపోయినాయి, సమయం అయిపోయిందని చెప్పేసి ఖాళీగా కూర్చోమని, చేతులు కట్టుకోమని దేవుని ఇంట్లో కూర్చోమని చెప్పరా. ప్రకటించు, సమయం ఉందో అసమయం ఉందో. ఎప్పుడైతే ఇలా ప్రకటిస్తావో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సత్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. నువ్వు కోరుకోవాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? ప్రభువా, నీ రాకడ ప్రభువా, దయచేసి కాసేపు ఆపితే. ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రభువా, నశించిపోతే నా స్నేహితులు ఉన్నారయ్యా, హైందవులు ఉన్నారయ్యా, వాక్యం తెలియని ప్రజలు ఉన్నారయ్యా, ఇంకా నశించిపోతారు. ఇప్పుడు చెప్తానండి, దేవుడు రాకడ వస్తే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు మహా 5-10 మందితో పైకి లేస్తారు. మన జీవితాలు సరిగ్గా లేవు, మనమే సరిగ్గా లేకపోతే అన్ని ఎలా లాభపడతారండి? దేవుడు రాకడ రావాలని కోరుకోవాలా? కోరుకోకూడదు. ప్రభువా, నీ కొంచెం ఆపండి ప్రభువా, నేను సువార్త ప్రకటిస్తా. చెప్పు నీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్త, చెప్పు అన్యులకి సువార్త, చెయ్యి మిరాకిల్స్, సువార్తను ప్రకటించు, సువార్త కోసం బ్రతుకు. ఈ దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. నేను మరలా చెప్తున్నాను, ఒక క్రైస్తవుడిగా ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరికి బైబిల్ ఆపడం ఎవరి వల్ల కాదు,
సువార్తను ఆపడం ఎవడి వల్ల కాదు. యేసుక్రీస్తుని ప్రకటించడం ఎవడి వల్ల కాదు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడం ఎవడి వల్ల కాదు. ఎందుకో తెలుసా? అంచె దినాల్లో సువార్త బాగా జరగాలి. ప్రవచనం చెప్తుంది రాత్రికి ఇంకా సమయం ఉంది. దేవుని కూడా చెప్తుంది అంతం వెంటనే రాదు అని చెప్తుంది బైబిల్. అంతం రాదండి, నీ సమయం ఇంకా ఉందండి, నీ సమయం ఉందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సమయం ఉందండి. ప్రకటించండి బైబిల్ పత్రికని, చెప్పండి మీ ఫ్రెండ్స్కి సువార్త, ప్రకటించండి ఇరుగు వారికి సువార్త. సమయాన్ని హెచ్చించండి. ఎంతమంది ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, నీకు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా, నీ కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నీ బ్రతుకేంటో తెలుసా? ప్రభా నాకు స్వస్థతలు ఇవ్వండియా, ప్రభా నాకు ఆశీర్వాదాలు ఇవ్వండియా, ప్రభా నా చదువులు ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళండి. అది సెకండ్ అండి, అది దేవుడు ఇస్తాడండి. దానికోసం నువ్వు దృష్టి పెట్టకండి. ముందు ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలి, దేవుడి కోసం లేపడాలి. కాబట్టి అందరికీ వీడియోలో చూస్తున్న మీ అందరికీ చెప్పే మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీరు అందరూ ధైర్యంగా ప్రకటించండి, దేవుడి కోసం నిలబడండి. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు కోసం నిలబడండి. మా యంగ్ ట్రూ గాస్పెల్ టీం మీకు ఎప్పుడు సిద్ధంగా సత్యవాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాక్యం ఏంటంటే మీకు వాక్యమైన మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, ఈ కడవరి దినాలు సువార్తను ప్రకటించండి. భూమి అంతం కాబోక ముందే ఒక్కొక్కరు సువార్త వీరులుగా లేవాలి. అవనస్తులు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేగాలి, సువార్తను ప్రకటించండి. దేవుడు ఈ వాక్యాన్ని తన విడికుల్లో దీవించి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి ఆశీర్వదించునుగాక.